నీకే దేవా సమర్పించును నా జీవితం నీకే అంకితం. అంకుల్ ఆంటీ, దేవుడు నిన్ను నన్ను రమ్మంటున్నాడు. గాడ్ ఇస్ కాలింగ్ యూ. మోషే గారే వెళ్ళారు, మీరు నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? దేవుడు చేసిన కార్యాలను మనం గుర్తించగలుగుతున్నామా? పక్షి రాజులు రెక్కల చాటును ఏ విధంగా అయితే ఇశ్రాయేలు దేశస్తులను దేవుడు కాపాడాడు, ఏ విధంగా అయితే ఇశ్రాయేలు దేశస్తులని సంరక్షించాడు దేవుడు, ఈ రోజు ఇప్పటికీ వరకు ఇంతకాలము వరకు మిమ్మల్ని నన్ను కూడా ఆ విధంగానే కాపాడుతున్నారు, ఆ విధంగానే సంరక్షిస్తున్నారు. అది మనం గుర్తించగలుగుతున్నామా? దేవుడు నిన్ను నన్ను పిలుస్తుంటే ఆయన చేసిన గొప్ప కార్యాలను బట్టి, ఆయన మనల్ని సంరక్షిస్తున్న దాన్ని బట్టి మనం దేవుడి దగ్గరికి వెళ్తున్నామా? సంఘానికి వెళ్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, కానీ క్రీస్తుని మన హృదయంలో పెట్టుకొని మనం వస్తున్నామా? తిరిగి మన జీవితాలలో బాప్తిజాలు తీసేసుకున్నాము, కానీ పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి మనం జీవిస్తున్నాము. దేవుడికి మనం స్వకీయ సంపాద్యం. మనం ఒంటరి వారం కాదు. అక్కయ్య మీరు ఒంటరి వారు కాదు, తమ్ముడు చెల్లెమ్మ మీరు ఒంటరి వారు కాదు, అన్నయ్య మీరు కూడా. అంకుల్ ఆంటీ బిడ్డలు వదిలి వెళ్ళిపోయారు, మిమ్మల్ని ఒక చేతగాని వారి వరే మిమ్మల్ని చూస్తుండొచ్చు, మీరేమి చేశారు అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తుండొచ్చు, కానీ మీరు ఒంటరి వారు కాదు. మీరు నిరాశ నిస్పృహలోకి వెళ్ళకండి. దేవుడికి మీరు ఒక స్వకీయ సంపాద్యం. యు ఆర్ ఎ స్పెషల్ ట్రెజర్ టు గాడ్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు నేను క్రీస్తు రాయబారుల వలె మనం జీవిస్తున్నాము. పరిస్థితులు ఉన్నాయి, భార్యాభర్తలు కొట్లాడుకుంటున్నారు, వారిని కలిపేటట్టు మనం జీవిస్తున్నాము వారిద్దరిని, లేకపోతే మధ్యంతరము రాయబారులుగా ఉండి వారిని విడగొట్టి పరిస్థితుల ప్రభావంలో అడ్వాంటేజ్ తీసుకొని ఏదో లాభము పొందేయాలని మనము జీవిస్తున్నాము. మనం కట్టేవారంగా ఉండాలి. మధ్యంతరము చేస్తే క్రీస్తు రాయబారుల వలె జీవిస్తుంటే క్రీస్తు వలె మనం జీవించాలి. తండ్రి అయిన దేవుడి దగ్గర క్రీస్తు విజ్ఞాపన చేస్తున్నారు కాబట్టి ఇంకా మనం సజీవులుగా ఉన్నాం. మన జీవితాలలో ఇంకొక అవకాశం మనకు కలిగింది. ఆ విధంగా ఆ క్రీస్తు వలె రాయబారిగా మనం జీవిస్తున్నామా అనేది ఆలోచించాలి. ఎక్కడైతే పరిశుద్ధత ఉందో అక్కడే, ఏ దేవుడైతే పరిశుద్ధత కోరుతున్నారు, నీ నా వివాహంలో ఆ పరిశుద్ధత ఉందా? మన జీవితాల్లో ఉన్న సంబంధాలలో ఆ పరిశుద్ధత ఉందా? దేవుడు ఇక్కడ ఒక ప్రత్యేక నిబంధన వారితోని చేశారు. నేను పెళ్లి కొడుకుని, మీరు పెళ్లి కుమారుడు, మీరు నా స్వకీయ సంపాద్యం, మీరు నా యాజక రాజ్యము, మీరు పరిశుద్ధ జనములు అని చెప్పి. అన్నయ్య నువ్వు అక్కయ్య నా విధంగా చూస్తున్నావు, అక్కయ్య మీరు కూడా అన్నయ్య నా విధంగా మీరు చూస్తున్నారు. అన్నయ్యను ఒక స్వకీయ సంపాద్యముగా మీరు చూసి, మీరు కూడా అన్నయ్య తప్పు చేస్తే మీరు ఒక క్రీస్తు రాయబారుల వలె, అక్కయ్య తప్పు చేస్తే మీరు ఒక క్రీస్తు రాయబారుల వలె మీరు జీవించి మీ వివాహములు మీరు పరిశుద్ధంగా జీవిస్తున్నారు. పరిశుద్ధ ప్రమాణాలు చేశారు. అన్నయ్య మీరు క్రీస్తు వలె జీవించాలి, అక్కయ్య మీరు ఒక సంఘము వలె మీరు జీవించాలి. విధేయులుగా మనం జీవించాలి. ప్రేమించి వివాహాలు చేసుకున్న వారు ఎంతమంది కలిసి ఉన్నారు? ఎంతమంది అన్నయ్యకి నచ్చింది, అక్కయ్యకి నచ్చింది మీరు చేస్తూ జీవిస్తున్నారు? లేకపోతే విడిపోయిన వారు ఎంతమంది ఉన్నారు? ఆలోచించాలి. ఈరోజు గాడ్ ఈజ్ ఆస్కింగ్ ఎ స్పెషల్ కమిట్మెంట్ ఫ్రమ్ యూ. దేవుడు నీ నుంచి నా నుంచి ఒక ప్రత్యేక నిబంధన చేసి ఆయన వాగ్దానము చేసిన వారు నమ్మదగిన వారు. ఆ వాగ్దానం ఈ రోజు నీ నా జీవితాల్లో నెరవేరాలి. ఈ రోజు నీ నా జీవితం ఆశీర్వాదకరంగా మారాలి. ఈ రోజు దేవుడికి మనం ఒక స్వకీయ సంపాద్యంగా ఉండాలి. దేవుడు చేసిన ప్రమాణం మన జీవితాల్లో నెరవేరాలి. మనం కూడా యాజకుల రాజ్యముగా, పరిశుద్ధ జనములుగా నువ్వు నేను జీవించాలి అనగా ఇదే అనుకున్న ఇదే రక్షణ దినం. ఈ రోజు కానీ మన పాపాలని మనం ఒప్పుకోగలిగితే, ఈ రోజు కానీ దేవుని మన సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే, గాడ్ వాంట్స్ టు చేంజ్ యువర్ లైఫ్. దేవుడు నీ నా జీవితాన్ని మార్చాలని ఒక నిబంధనని మన జీవితాల్లో దేవుడు చేసిన దానికి మనము అవిధేయులుగా ఉన్నా దేవుడు విధేయుడుగా ఉండి దానికి నమ్మకంగా ఉండి మన జీవితాల్లో నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ వాగ్దానము, ఆశీర్వాదము నీ నా జీవితాల్లో నెరవేరాలి అనగా ఈ రోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మీరెవ్వరూ మరవకండి.